హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం శనగపప్పు బూరెలు తయారు చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1.5 కప్ శనగపప్పు తీసుకోవాలి. 1.5 కప్ శనగపప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. దీంట్లో 3 కప్స్ వాటర్ వేసుకుందాం. 3 కప్స్ వాటర్ అయితే సరిపోతాయండి. తర్వాత మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని మూత తీసి చూద్దాం. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని పప్పు అందులో వేసుకుందాం. అందులో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉంచాలండి. బెల్లం పంచదార కరిగేంత వరకు. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్కి సపరేట్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పు వేస్తున్నాను. చూడండి, కుక్కర్కి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకుందాం. చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు బూరెలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ సాల్ట్, నేను కొంచెం సోడా వేస్తున్నానండి. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా బాగా కలుపుకోవాలండి. సోడా ఎందుకంటే కొంచెం పొంగడానికి వేస్తున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చల్లారిన తర్వాత శనగపప్పు ఇలా ఉండలు చుట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. బూరెలు వేసుకుందాం. ఇలా ఎక్కడా గ్యాప్ లేకుండా బ్యాటర్ మొత్తం కంప్లీట్గా టచ్ అయ్యేటట్టు చేసి ఇలా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే బూరెలు కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ఈ రెసిపీ. ఎప్పుడు బయట ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. అంతేనండి, చాలా ఈజీ. చాలా టేస్టీగా ఉంటాయి బూరెలు.
ఇలా లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకి రివర్స్ చేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం. Thank you for watching.